హాయ్ గాయ్స్, అందరూ బాగుండాలి. ఈ కథ శివుడు మరియు పార్వతీదేవిల మధ్య ఉన్న అనుబంధం గురించి మరియు శక్తిపీఠాల ఆవిర్భావం గురించి నేను వివరిస్తాను. మహాశివుని కథ సతీదేవి దేహ త్యాగం మరియు శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయి దాని గురించి మనం మాట్లాడుకుందాము. సతీదేవి పరిణయం. పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి శివుడిని తన భర్తగా కోరుకుంది. దక్షుడు శివుడిని ఇష్టపడకపోయినా సతీదేవి ఘోర తపస్సు కారణంగా శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. శివుడి నిరాడంబరమైన యోగి జీవితం దక్షుడికి ఎప్పుడూ నచ్చేది కాదు. దక్ష యజ్ఞం, ఇది మెయిన్ చూడండి. ఒకసారి దక్షుడు చాలా పెద్ద యజ్ఞం ఏర్పాటు చేశాడు. ఆయన బ్రహ్మ విష్ణుతో సహా సమస్త దేవతలను ఋషులను ఆహ్వానించాడు. కానీ తన అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగం గురించి విన్నప్పుడు ఆహ్వానం లేకపోయినా తన భర్త అనుమతితో అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. యాగశాలకు చేరుకున్న సతీదేవిని దక్షుడు అవమానించడమే కాకుండా శివుడిని నిందించడం మొదలుపెట్టాడు. అయితే సతీదేవి తన భర్తను నిందించడం, తన తండ్రి చేసిన అవమానం భరించలేక అగ్నిలో తన దేహాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. సతీదేవి యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని దహనం చేసుకొని ప్రాణాలను విడిచింది. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్రమైన కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు దక్ష యజ్ఞశాలను నాశనం చేసి దక్షుడి తలను నరికివేశాడు. సతీదేవి మరణంతో దుఃఖ సముద్రంలో మునిగిన శివుడు సతీదేవి దేహాన్ని తన భుజాలపై వేసుకొని తీవ్రమైన దుఃఖంతో రుద్రతాండవం చేస్తూ త్రిలోకాల్లో త్రిగండం ప్రభవించేలా చేశాడు. శివుడి తాండవం వల్ల లోకాలన్నీ అతలాకుతలం అయిపోయాయి. లోకాలను రక్షించడానికి మహావిష్ణు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి దేహాన్ని 51 ముక్కలుగా ఖండించాడు. అయితే సతీదేవి దేహం యొక్క ఆ 51 భాగాలు భూమిపై వేరు ప్రదేశాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలు ఇప్పుడు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందుతున్నాయి. ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవిని పార్వతీదేవి రూపంలో మరియు అక్కడ భైరవుని శివుడి రూపంలో ఆరాధిస్తూ ఉంటారు.